పవ్వగొట్టు పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు బండుగొట్టు బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గిచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవ్వడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవ్వడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం 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 ఏంట్రా పండు ఇంతమంది అందమైన అమ్మాయిల మధ్యలో నువ్వు సింగిల్ గా డాన్స్ చేసావా? ఇప్పుడు దాకా బానే ఉంది, ఇప్పుడే బాలే. ఈ షోలో నేను నీతో ఆడుకోవాలి, నువ్వు నాతో కాదు, అర్థమైందా? ఎవరో ఒకరు ఆడుకుందాంలేండి, పర్లేదు. అవును, నీకు ఏ ఆట అయినా ఓకే కదా, తెలుసు. డిజైనర్లు పిలుద్దామా? అయినా 10వ తరగతి ఫెయిల్ అయితే ఎవరైనా బాధపడాలి. నువ్వేంటి మీరు మీ డాడీ కలిసి ఫుల్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? మళ్ళీ ఇంటర్ ఫీజులు బొక్కదా. డిజైనర్ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? పండు గారికి స్పెషల్ గా ఫోన్ చేసి చెప్పండి. నాకెందుకు చూస్తున్నా, అటు చూడు. ఏ డిజైనర్ లేరండి బాబు. ఇప్పుడు లేరండి, ఆవిడ వేరే డిజైన్ చేసుకుంటుంది. ఇప్పుడు బ్రేకప్ అయిపోయి చాలా అయింది. డిజైన్ కి బ్రేకప్ కి డిజైనర్ కి ఏంటి? ఈ డిజైన్ బాగలేదు, అందుకని ఆవిడ వదిలేసింది. ఇంతకీ ఏంటి పేరేంటి? స్మితానా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. మరి ఎందుకు సిగ్గుపడుతున్నా? సిగ్గం పడలే, కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఎలాంటి కన్ఫ్యూజన్ చెప్పు. ఏంటండి బాబు నన్ను టార్గెట్ పెట్టుకో. సిగ్గులేని పనులు చేసిన తర్వాత సిగ్గెందుకు చెప్పు. ఎవరండి చేశారు సిగ్గులేని పని? నేను చాలా మంచోనండి. ఏంటి పేరేంటి మొత్తానికి? డ్రెస్ ఎవరు డిజైన్ చేస్తారని అడుగుతున్నాను అంతే. అమ్మాయి పేరు శృతి, ఈడు శృతి మించలేదు, అంతా బానే ఉంది. వీణా తెగిందా ఏంటి? సైంద్రజ గారు, మరి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? రాఘవ గారు, నా కోసం మీరు ఇచ్చి పడేశారంతే. సూపర్ పర్ఫార్మెన్స్. ఎక్కడ మణికంఠ మాస్టర్ పిలవండి. ఏం కాంబినేషన్ ఇచ్చారు మణికంఠ గారు మీరు. సాంగ్ మధ్య డైలాగ్స్, ఇప్పుడున్న ట్రెండింగ్ లో ఉన్న ట్రోల్స్ అవన్నీ తీసుకొచ్చి సూపర్. ఇలాగే ఉండాలి ఒక పర్ఫార్మెన్స్. అయితే నాకు చాలా నచ్చింది. మరి మణికంఠ మాస్టర్ పైకొచ్చారు, మరి పండు మణికంఠ కలిసి ఒక మూమెంట్ అయిపోతే. పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గిచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవ్వడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం. రామ్ ప్రసాద్ గారు, మీకు కొడుకున్నారు, అలాగే కూతురుంది. త్వరలో ఇంకొక ఇద్దరు చాలమ్మా. అదే కొడుకు ఉంది, కూతురున్నాడు, త్వరలో అంటే మళ్ళీ ఇంకొక కనాలని టెన్షన్ పడ్డా. పండు డాన్స్ నాకు ఎప్పుడు బోర్ కొడదు, ఎందుకంటే ఎప్పుడు చూడడం వాడిది. మిగతా అమ్మాయిలందరూ చాలా క్యూట్ గా చేశారు, చాలా బాగా చేశారు. ఆయన పండుగ జోక్ చేసిన పండుగ యాక్చువల్ గా హీరో మెటీరియల్ నాకు తెలిసాడు. మెటీరియల్ అంటే ఏంటి? నువ్వు పెద్ద హీరో మనం కాదు. మేకప్ కిట్టు. అండ్ నెక్స్ట్ బాయ్స్, మీరందరూ డాన్స్ బాగా వేయడం వల్ల అందరూ బతికిపోయారు, సూపర్ బాగా చేశారు. సో రామ్ ప్రసాద్ గారు,
మీరు 10th బోర్డ్ లో ఎలాంటి రిజల్ట్స్ తీసుకొని వచ్చారు, మరి మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు? నేను యాక్చువల్గా 10th ఫెయిల్ అయిన రోజున రిజల్ట్స్ వచ్చిన రోజు 10th ఫెయిల్ అయిపోయినా మా ఆయన ఇంట్లో భోజనాలు పెట్టారు ఆ రోజు. అంటే మా మామ చనిపోయినప్పుడు 11th డే మాట ఆ రోజు. ఇంకా ఇక్కడ ఎవరైనా ఉన్నానా వాళ్ళ 10th క్లాస్ స్టోరీలు షేర్ చేసుకోవడానికి? భాస్కర్ 10th నేను యాక్చువల్ గా 3rd క్లాస్ లో పాస్ అయ్యాను. విచిత్రం ఏంటంటే మా బ్యాచ్ అందరూ ఫెయిల్ అయ్యేవారు, నేను ఒక్కనే పాస్ అయ్యేవాడు. ఇంటర్ కూడా అంతే. ఇంటర్ 25. ఆ సమ్మరు ఏమైంది మీకంతా ఇంటర్ కి సమ్మర్ కి తేడా ఏంటి? వింటర్ సమ్మర్. ఒరే ఇంటర్ ను వెంటర్ చేసావా? థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ మాస్టర్ అండ్ పండు సార్. థ్యాంక్ యూ. Please welcome the team of Bhatrakali. లాస్ట్ టైం ఆయన మార్గన్ మూవీకి ఇక్కడికి రావడం మాత్రమే కాదు, పాడడానికి ఛాన్స్ ఇస్తానని చెప్పారు. అలాగే 1 కాదు 2 సాంగ్స్ బోలే షావ్లే గారికి ఇచ్చారు. I'm promising you again, from this show I'm going to steal at least 5 people for my next movie. ఊపు ఊపేసారు స్టేజ్ ని అయితే. వర్షం సాంగ్స్ మన సినిమాలో చాలా జరుగుంటాయి కదా, ఆ సాంగ్ కు సంబంధించిన పిక్చర్ ఎల్ఈడీలో వస్తుంది. సాంగ్ ఏంటో కనిపెట్టాలి. వాన చినుకులు కరెక్ట్ ఆన్సర్. వానచ్చి అని అంటాను అనుకుంటున్నారు కదా మీరు. మేఘం మెరిసెను. చెప్పండి సార్, సింగిల్స్ మనం చెప్పండి సార్. ఒక్క పూట వర్షం కోసం ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే ఈ చోటనే నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే. దీని గురించి మనం జడ్జిమెంట్ చెప్పుకుందాం. లిటరల్ గా మీరు షాక్ అవుతారు. మంగాదేవి గారని చాలా ఫేమస్ అన్నమాట. మగవాళ్ళతో పోటీగా పాడగలిగిన సత్తా ఉన్న ఏకైక మహిళ మన మంగాదేవి గారు. మా నాన్న కోట నరసింహారావు గారు కూడా మంగాదేవి గారి వాయిస్ కి చాలా పెద్ద ఫ్యాను. ఆయన ఒక్కసారి ఇక్కడికి తీసుకురమ్మని కూడా ఆయనే చెప్పాడు. అన్న నాన్న చూడండి మంగాదేవి గారు వచ్చారు. థ్యాంక్ యూ. ఒక్కసారి ఇక్కడి నుంచి ఒక పేరు స్టార్ట్ అయింది అనుకోండి, ఆ పేరుకి ఇంకో పేరు మీరు యాడ్ చేస్తూ అలా ముందు ముందు వెళ్తూ ఉండాలి. బూందీ లడ్డు, యాది రూట లడ్డు. ముందు బూందీ లడ్డు చెప్పరా. పిల్లాన్ని చంపేస్తారా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీ.